ఏమైంది? కూర్చోండి అధ్యక్ష. సీట్లో కూర్చోండి. కూర్చోండి. థ్యాంక్ యూ అధ్యక్ష. వివేకానంద గారు, ఇది మంచి ప్రాక్టీస్ కాదు. సీనియర్ శాసనసభ్యులు మీరు మాటికి ముందు వెళ్ళకొస్తున్నారు. కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. సార్ ప్రశాంత్ రెడ్డి సార్ ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష. సార్ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు వారి ఆన్సర్లో సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 23 నుంచి 30 నవంబర్ దాకా 30 నవంబర్ 24 దాకా ఎఫ్ఆర్బిఎం లోపల ఎఫ్ఆర్బిఎం బయట గ్యారంటీసు ఎస్పీవీసు ఇవన్నీ కలుపుకొని ఇంకా లేటెస్ట్గా హరీష్ రావు గారు చెప్పినట్టు ఈ రోజు మట్టుకు చూస్తే 1,27,218 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నామన్న మాట చెప్పినారు సార్. సార్ ఒక్క సంవత్సరంలోనే 1,27,000 కోట్లు అప్పు చేసిన సార్ ఇంకా చేసిన అది చెప్పండి సార్ అన్ని తర్వాత సార్ ఇంకా ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక బిల్స్ పెండింగ్లో ఉన్నాయి సార్. ఒక కొత్త పథకం స్టార్ట్ కాలేదు సార్. ఈ ప్రభుత్వం సార్ మాట్లాడనియండి సార్. ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నా సార్ క్వశ్చన్. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 13 హామీల విషయంలో కూడా వైఫల్యం చెందినారు సార్. అవి ఏవి కూడా సక్రమంగా అమలు అవుతున్నాయి. ప్రశాంత్ రెడ్డి గారు సార్ ముఖ్యంగా క్వశ్చన్ సార్ క్వశ్చన్కి వస్తుంది సార్. ముఖ్యంగా సార్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా గ్రామాల్లో అందరు ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సిడిపి ద్వారా కావచ్చు, ఎస్డిఎఫ్ ద్వారా కావచ్చు, చిన్న చిన్న వర్క్ సార్, కమ్యూనిటీ హాల్స్ లేదు సార్, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, మహిళా భవనాలు కావచ్చు, కళ్యాణ మండపాలు కావచ్చు సార్ చెప్తున్నా సార్. అదే సార్ క్వశ్చనే సార్. మహిళా భవనాలు కావచ్చు, ఇట్లా చాలా చిన్న చిన్నవి అన్ని పనులు చేసి ఉన్నాయి సార్. వాటికి ఇంకా ఇప్పటికీ బిల్స్ రావట్లేదు సార్. సంవత్సరం అయింది సార్. పాపం కమ్యూనిటీ వాళ్ళు, వాళ్ళ కులాల వాళ్ళే, సొసైటీ వాళ్ళు కట్టుకున్నవి ఉన్నాయి సార్. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు చిన్న చిన్న బిల్స్ సార్. అట్లా సార్ నా నియోజకవర్గంలోనే 143 వర్క్స్కి దాదాపు 6 కోట్ల రూపాయలు పెండింగ్గా ఉన్నది సార్. అట్లనే సార్ గుడులు కూడా ఆ రోజు గుడులు కూడా మంజూరైనాయి, గుడులు కట్టినారు, కొన్ని సగంలో ఉన్నాయి సార్. అవి కూడా చాలా మట్టుకు పెండింగ్ ఉన్నాయి. నా నియోజకవర్గంలోనే 33 గుళ్లకు ఇంకా 3 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి సార్. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సార్ 10 క్వశ్చన్లు కంప్లీట్ 10 క్వశ్చన్ కాదు సార్, సేమ్ వర్క్సే సార్. ఇవి బిల్స్ వర్క్ సార్. బిల్స్ మీదనే సార్ మాట్లాడుతున్నా నేను. అప్పులు, ఆదాయము, చెల్లింపుల మీదనే మాట్లాడుతున్నా సార్ నేను. సార్ అట్లనే సార్ మన ఊరి మన బడి కింద సార్ ఆ రోజు స్కూల్ ఎస్ఎంసీ కమిటీస్ ఉంటాయి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు పనిచేసినాయి సార్. పాపం విద్యా కమిటీలు సార్, అది కాంట్రాక్టర్లు కూడా కాదు సార్ వాళ్ళు. అవి కూడా మొత్తం పెండింగ్ ఉన్నాయి సార్. బిల్స్ ఒక్కటి కూడా ఇవ్వట్లేదు సార్. ఇట్లా సార్ అందరు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయం ఇది. మీకు కూడా అడుగుతున్నారు గ్రామాల్లో ఎక్కడికి పోయినా కానీ సార్. ఇన్ని 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసినా, సంవత్సరం ఆదాయం వచ్చినా మళ్ళీకి చిన్న చిన్న బిల్స్ ఎందుకు చేయట్లేదు? డబ్బులు ఎటుపోతున్నాయి? ఈ బిల్స్, చిన్న చిన్న బిల్స్ అన్నీ కూడా ఈ కుల సంఘాలు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అట్లనే మహిళా భవనాలు కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సార్ ఇవన్నీ తొందరలోనే చెల్లించాలని, ఎప్పటిలోపా చెల్లిస్తారో నేను మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ గారిని చెప్పాలని చెప్పి నేను